హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దమ్ బిర్యానీ చేయబోతున్నాము. ముందుగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. బ్లాక్ కలర్లో వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. మనం బియ్యం కడిగి పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోనే బిర్యానీ ఆకు, బిర్యానీలో వేసేటివన్నీ వేసేసుకోవాలండి. కొత్తిమీర, పచ్చిమిరకాయలు తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దమ్ బిర్యానీకి నేను చికెన్, కొంచెం రొయ్యలు కూడా తీసుకున్నానండి. టేస్ట్కి బాగుంటాయని ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. నేను కోసి పెట్టాను కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. తర్వాత ఈ రొయ్యలు ఉన్నాయని చెప్పాను కదా, నేను ఆ రొయ్యలు వేసేసుకున్నామండి. ఉన్నాయి కాబట్టి వేసుకున్నాం. మేము ఇంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలండి. నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను, బయట నుంచి కొన్నాను. చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నాకు ఫ్లేవర్ ఇష్టం, అందుకని బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకున్నానండి. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి, సగం దెబ్బ పిండుకొని బాగా కలుపుకోవాలండి. బాగా దానికి పట్టేలాగా చికెన్కి బాగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. బాగా కలుపుకొని 2 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాం కదా, ఇలాగా చాలా బాగా వస్తున్నాయి. ఇలా చేసుకుంటే ఫ్లేవర్స్ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా బాగా కొంచెం తెల్లుతున్నప్పుడు కొంచెం మంట తగ్గించి పెట్టుకోవాలండి. బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా సగం ఉడికేదాకా ఉంచుకోవాలి. సగం ఉడికిన తర్వాత ఈ లోపల నేను ఉడికే లోపల పెరుగు చేసి పెట్టుకున్నానండి. బిర్యానీలోకి బాగుంటుంది, పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. ఇలా వేడెక్కిన తర్వాత, ఇలా సరిపోయిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఆ బియ్యం సగం ఉడికాయి కదా, అవి దీంట్లో వేసేసుకోవాలి. ఇంతేనండి. ఇలా రెడీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.